పీపీపీ విధానంపై వైసీపీ నేతల ద్వంద్వ వైఖరి సరికాదని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. జీవో నెంబర్ 107, 108 తీసుకొచ్చింది జగన్ హయాంలో కాదా అని ప్రశ్నించారు. చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు. పేదలకు ఉచిత వైద్యం అందించే విషయంలో రాజీ లేదని ఆయన తెలిపారు. ఈరోజు దేశం కాదు ప్రపంచంలో పీపీపీ మోడల్ అంతా అమలు అవుతోంది. వీళ్ళు ఏదో పేదవారికి దూరం అయిపోతుందని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఢిల్లీలో పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ ముందు ఏం చేశారు? పీపీపీకి మద్దతు తెలుపుతూ సంతకం పెట్టేశారు. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీ ఎంపీ ఒకటి, నువ్వు ఒక మాట, నీ 10 మంది ఎమ్మెల్యేలు ఇంకోటి మాట్లాడతారు. మేము అడుగుతున్నాం, పీపీపీ విధానం మీద అసలు నీకు స్పష్టమైన అవగాహన ఉందా లేదా? బెంగళూరులో అబద్ధాలన్నీ బట్టి పడతాడు, ఏడొచ్చి ఒకరోజు కక్కేస్తాడు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రమే. మేము అడుగుతున్నాం సూటిగా, ఈరోజు ప్రజలకు కూడా అర్థం కావాలి. ప్రభుత్వ కళాశాలలో 100కు 100% ఫ్రీ సీట్లా? నువ్వే కదా మొన్న చెప్పావు. ఎక్కడ అమలు అవుతుందో చెప్పు. నువ్వు చెప్పిన ప్రతి కళాశాలకు పదరా. 107 జీవో, 108 జీవో ఇచ్చి దాంట్లో 15% ఎన్ఆర్ఐ కోటా పెట్టింది నువ్వు కాదా? అమ్ముకోమని చెప్పింది నువ్వు కాదా? ఇది పేద విద్యార్థులను దగా చేసింది కాదా? నువ్వు ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించుట్టు ప్రతిపక్షంలోకి రాగానే ఓడిపోతానే ఈయనకి పోరాటాలు గుర్తొచ్చాయి, పేదవాళ్ళు గుర్తొచ్చారు, పేద మెడికల్ విద్యార్థులు గుర్తొచ్చారా?